మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యొక్క అనాథలైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరికి తల్లిదండ్రులు లేరు. గతంలో తల్లి కూడా వెళ్ళిపోయింది. తండ్రి కూడా అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కనీసం లేదు. వీరికి సంబంధించి ఒక పై చదువులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక తల్లిదండ్రుల పోషణ ఖచ్చితంగా అవసరం కాబట్టి చిన్నప్పుడే ఒక తల్లి వెళ్ళిపోయింది. తండ్రి లేకపోవడం అందరిని కూడా కలిసివేసినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఒక స్కూల్కి వెళ్ళి ఒక సెలవులు వచ్చిన పరిస్థితిలో ఇంటికి రావాలంటే ఇల్లు కూడా సరిగా లేదు. వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఒక పూరి గుడిసెలా ఉంది. వీరికి ఉన్నటువంటి ఒక మేనత్త పోషణలో ఈ యొక్క పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఎందుకంటే లక్ష్మి కూడా హైదరాబాద్లో పాచి పనులు చేసుకుంటూ ఈ యొక్క పిల్లల్ని పోషించుకుంటుంది. కానీ సెలవులు వస్తే పిల్లలు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి మళ్ళీ ఒక లక్ష్మి యొక్క తన పనులను కూడా వదిలిపెట్టుకొని తన గ్రామమైనటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఈ యొక్క చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో పూరి గుడిసె కూడా కూలిపోవడంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక కిరాయికి ఉంటూ పిల్లల్ని పోషించుకుంటూ ముందుకెళ్తుంది. కానీ ఇప్పటికైనా వాళ్ళు పై చదువులు చదువుకోవాలంటే ఆర్థికంగా చితికిలపడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ యొక్క దాతలుంటే సహకరించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి పేదవారికి ఇల్లు కావాలి. అదేవిధంగా పై చదువులకు వీరికి ఒక ఆదుకునే పరిస్థితి ఉండాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్లో. వాళ్ళు బిక్కముఖం వేసుకొని చూస్తున్న పరిస్థితి. ముగ్గురు పిల్లలు కూడా లావణ్య, అనురాధ, నవీన్ సంబంధించి అందరూ కూడా ఈ చిన్న పిల్లలే. అందరూ కూడా ఒకరు 8వ తరగతి చదువుతున్నారు, ఒకరు 7వ తరగతి చదువుతున్నారు, నవీన్ 3వ తరగతి చదువుతున్నారు. వారి కళలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. ఒకరు టీచర్ కావాలి, ఒకరు నర్సు కావాలి, ఒకరు పోలీసు కావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ వారి పరిస్థితి చూస్తుంటే చాలా దీనంగా ఉంది. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకోవాలి. అదేవిధంగా వీరికి పై చదువుల నిమిత్తం దాతలు ఉంటే ముందుకు రావాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా కోరుకుంటున్న పరిస్థితి. కానీ వారి పైకి ఉన్నతాధికారులను కలవాలన్నా వీరికి ఒక చదువు లేదు, ఏమి లేదు. ఒక మేనత్త యొక్క పోషణలో వీరు ముందుకెళ్తున్నారు తప్ప వీరికి ఎటువంటి ఆధారం లేదని ప్రధానంగా చెప్తున్నారు. వారు మనతో ఉన్నారు, మేనత్త ఉన్నారు, లక్ష్మి ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఏంది, ఎన్ని రోజులు అయింది వీళ్ళు చనిపోయి తల్లిదండ్రులు? మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు వీళ్ళని? నేను ఇప్పుడు 8 సంవత్సరాలు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నా. మా తమ్ముడు కూడా సరిగా చూసేవాడు కాడు. ఏదో కూలి పని చేసుకొని భార్య వెళ్ళిపోయిన నుంచి ఏదో వండుకొని ఒక పూట పని చేసుకొని బతికేవారు. ఈ పిల్లలని నేనే చూసుకొని నేనే పోషించుకొని హైదరాబాద్లో పనులు చేసుకొని ఇళ్ళల్లో పని చేసుకొని పిల్లలను చదివించుకుంటా చేసుకుంటా. మరి వచ్చి ఇక్కడ ఉందామంటే ఇల్లు లేదు. సెలవులకు కూడా అక్కడనే హైదరాబాద్ దొలకపోయి అక్కడనే బతికిపించుకుంటా. ఇప్పుడు ఈసారి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాము. కొంచెం సాయం చేసి అందరి దయవలన కొంచెం ఇల్లు కట్టిస్తే ఇలా చదువులకు పోయిస్తే చాలు. ఓకే, అంటే హైదరాబాద్లో మీరేం చేస్తారు? అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి హైదరాబాద్లో మీరు ఏం చేస్తారు అక్కడ? మా ఇళ్ళల్లో పని చేసుకుంటాం, ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతాం. అంటే ఇప్పుడు స్కూల్ అయిపోయింది, వేసవి సెలవులో మీరు ఇంటికి వచ్చారు. పిల్లలు కూడా మీ దగ్గరనే ఉంటున్నారా? మా దగ్గరనే ఉంటారు. పిల్లలు కూడా మాతోనే ఉంటారు. పిల్లలను కూడా నేనే చూసుకుంటా చదువులకు బివులకు. ఇప్పుడు కొంచెం సాయం చేయమని అడుగుతున్నాను. అంటే ఒక వీరి ముగ్గురికి సంబంధించి తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు? తల్లి ఎక్కడికి పోయింది అంటే ఏమైనా సమాచారం వచ్చింది ఇప్పటి వరకు? ఇడిసపెట్టి మంచిగానే ఉండే, ఇడిసపెట్టి వెళ్ళిపోయింది. ఇడిసపెట్టి వెళ్ళిపోయింది. ఉండమన్న కానీ ఆమె ఉండలేక చిన్న పిల్లగాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లలను కూడా తీసుకొని అద్దమ్మ ఇక్కడ ఉండన్న కానీ ఆమె ఉండలేక వెళ్ళిపోయింది, పారిపోయింది. అంటే గుడిసె కూడా కూలిపోయింది. ఎక్కడ ఉంటున్నారు ఈ గ్రామంలో? ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇక్కడ కిరాయికి ఉంటున్నాం. కిరాయి నెలకు 1100 ఇచ్చి కిరాయికి అక్కడ ఉంటున్నాం పిల్లలను తీసుకొని. అంటే ఇప్పటి వరకు వీళ్ళ సంరక్షణ బాధ్యత మీరే తీసుకున్నారు. ఏం కావాలని కోరుకుంటున్నారు వీళ్ళకి సంబంధించి మీరు? కొంచెం ఇల్లు, కొంచెం చదువులకు చదివించడానికి సాయం చేయమని. ఇల్లుకు మేము ఇప్పుడు వచ్చి పిల్లలు మేము కూడా ఉంటే ఇబ్బంది కదా సార్, అందుకే సాయం చేయమని అడుగుతున్నాం. ఓకే, ఇది పరిస్థితి. పిల్లలకు సంబంధించి ఒక ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి మేనత్త లక్ష్మి కోరుకుంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఏం చదువుతున్నారు లావణ్య మీరు? నేను 8th క్లాస్ చదువుతాను, ఇప్పుడు 9th. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, మళ్ళీ మాకు చదువుకోనికి డబ్బులు లేవు. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళు చూసుకుంటారు. మా నాన్న హార్ట్ అటాక్ వల్ల చనిపోయిండు. మా అమ్మ పారిపోయింది.
ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా మీకు అమ్మ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? 7 years అన్నప్పుడు పారిపోయింది. అంటే ఎక్కడ చదువుతున్నారు మీరు ఇక్కడ? టేక్ మాల్ హాస్టల్ గిరిజన. చెల్లె అక్కడనే చదువుతుంది మా దగ్గరనే. అంటే ఉండడానికి ఇల్లు కావాలి, మీరు పై చదువులు చదువుకోవడానికి ఒక ఆర్థికంగా ఎవరైనా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఏం చదువుతున్నావు, ఏం కావాలి నీకు? ఇల్లు కావాలి, చదువుకోనికి డబ్బులు కావాలి, మంచిగా చూసుకొని కావాలి. అంటే ఏమైదాం అనుకుంటున్నావు నువ్వు, నీ భవిష్యత్ ప్రణాళిక? టీచర్ కావాలని. ఓకే, అంటే ఇది పరిస్థితి. అంటే పై చదువులు చదివితే ఖచ్చితంగా నేను టీచర్ కావాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా అనురాధ ఉంది. అనురాధ చెప్పండి, ఏం చదువుతున్నావు నువ్వు? నేను 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్ పూర్తయింది. 8th క్లాస్ చదువుతున్నా. మా అమ్మ నాకు 6 years ఉన్నప్పుడే వెళ్ళిపోయింది. తను మా అత్తమ్మ వద్దు ఇక్కడనే ఉండు, మమ్మల్ని చూసుకుంటా అంటే వద్దు నేను వీళ్ళతో ఉండా అనుకుంటే తను వెళ్ళిపోయింది. మా డాడీ హార్ట్ అటాక్కి మా దగ్గరికి వస్తా అని అనుకుండు. అయితే ఒక జాల ఆగిండు. మళ్ళీ సైకిల్ మీద తొక్కుతూ వస్తుంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఓకే, అంటే భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేస్తావు భవిష్యత్తులో? నర్స్ కావాలనుకుంటున్నా. మళ్ళీ నేను పెద్ద అయినాక మంచిగా ఉండాలి, నేను అందరితో మంచిగా ఉండాలి, మా బావ అత్తమ్మ వాళ్ళు నాతోటే మంచిగా ఉండాలి, మాతోటే. నవీన్ చెప్పు, ఏం చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? 3rd క్లాస్ పూర్తయింది, 4th. ఎవరు చూసుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని ప్రతిరోజు? అంటే ఇక్కడ స్కూల్ బంద్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు, ఎవరు చూస్తారు మిమ్మల్ని ఇక్కడ? అత్తమ్మ వాళ్ళు. ఇది పరిస్థితి. పిల్లలకు ఎటువంటి పరిస్థితులు కూడా తెలియని పరిస్థితి. అంటే వీరికి సంబంధించి బాధ్యతలు కూడా మేనత్త బావ కూడా చూసుకున్న పరిస్థితి. వారికి సంబంధించి బావ కమలాకర్ చెప్పండి, వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అన్ని విధాలా మీరు ఆదుకుంటున్నారు, చూస్తున్నారు, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇట్లా ఉంది. ఏం కోరుకుంటావు వీళ్ళ పక్షాన, ఏం చెప్తావు వీళ్ళ విషయంలో? సార్ వాళ్ళు ఉండడానికి ఇల్లు కావాలి, చదువుకొని పై చదువులకు ఆర్థిక సాయం చేసి పిల్లలను చూసుకోవాలి సార్. వారికి ఉండడానికి ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు వేసవికాలం సెలవులు వచ్చినాయి కాబట్టి ఉన్నాము. ఇప్పుడు మేము సిటీలో పని చేసుకుంటాము, ఇళ్ళలో పని చేస్తాము. మనం మెకానిక్ పని చేస్తాను, బైక్ మెకానిక్. పిల్లలు కాలేజ్ వచ్చినాయి కాబట్టి చూసుకోడానికి ఇంటికి వచ్చినాము. మేము కిరాయి రూమ్ తీసుకున్నాం సార్. మేము కొంచెం పిల్లలకు చదువుకు ఆర్థిక సాయం చేసి ఇల్లు కట్టాలని కోరుకుంటాం సార్, గవర్నమెంట్ సాయం నుంచి. అంటే ఇప్పుడు మీరు 8th క్లాస్ ఎవరు చదువుతున్నారు, 7th క్లాస్ ఎవరు చదువుతున్నారు, 3rd క్లాస్ పూర్తి అయిన సందర్భంగా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటావు ఈ విషయంలో? కోరుతానుకుంటే ఇప్పుడు 8th క్లాస్ అయిపోయింది సార్. చదువుకొని ఇక్కడ హాస్టల్ లేదు, లావణ్యకు పెద్దమ్మకు ఆమె చదువుకు సాయం చేయాలి సార్. వాళ్ళ పిల్లలకు ఉండడానికి ఒక ఇల్లు, ఆర్థిక సాయం చేసి పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటారు సార్. అంటే మీరు ఎక్కడ ఉంటారు? అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలు సెలవులు వచ్చినాయి, ఇంటికి వచ్చారు, చూసుకోవడానికి మీరు వచ్చారు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? మీరు కిరాయి రూమ్ తీసుకుంటున్నాం సార్, ఊళ్ళో కిరాయి చూసుకొని ఉంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం. మళ్ళీ హాలిడేస్ అయిపోయిన పిల్లలు హాస్టల్ చేసి మళ్ళీ సిటీకి వెళ్ళి పని చేసుకుంటాం సార్. మాకు ఇల్లు లేదు సార్, మేము కిరాయి రూమ్ తీసుకొని పిల్లల కోసం సిటీ నుంచి ఇంటికి వచ్చాం సార్. అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళ సమాచారాన్ని ఇచ్చి మాకు ఇల్లు కావాలని చెప్పి మీరు చెప్పారు ఆ విషయంలో? చెప్పింది సార్, చెప్తే ఇందులో మీరు వచ్చినప్పుడు ఇప్పిస్తామని చెప్పారు సార్. గవర్నమెంట్ నుంచి అడుగుతాం, సాయం చేపిస్తామని చెప్పింది సార్. మీరు కొంచెం ఆదుకొని పిల్లల కోసం ఏదో ఒక మార్గం చూపించాలని కోరుకుంటున్నారు సార్. ఓకే, అంటే ఇదే కాకుండా నియోజకవర్గంలో మెదక్ ప్రాంతంలో ఇటు మైనంపల్లి రోహిత్ రావుతం కావచ్చు, సంబంధిత అధికారులను ఏం కోరుకుంటారు ఆ విషయంలో? మన పేపర్కి వచ్చినప్పుడు కలెక్టర్ వారు యాక్ట్ స్పందించి మన కలెక్టర్ సార్ పంపించండి, పిల్లల కోసం ఏమైనా ఇబ్బంది అంటే మేము చూసుకుంటాము, పిల్లలు మేమే చదివిస్తాం, దత్తత తీసుకుంటాం చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, పిల్లలు మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం చెప్పేసి కలెక్టర్ సార్ మన రావుత్ సార్. అంటే ఎట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే, మీరు పిల్లల్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది, ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా? నాకు ఒక నాన్న లేదు సార్, నా బాధ నాకు తెలుసు. పిల్లలకు మరి అమ్మలేదు, నాన్న లేదు సార్, వాళ్ళు బాధ చెప్పుకొని బాధనే ఉంటాయి కదా సార్. చిన్నప్పుడు చూసుకున్నాం, ఇప్పుడైతే ప్రస్తుతానికి మా సాయం చెప్తూ మాకు సాయంత్రం వీలైనప్పుడు సాయం చేస్తున్నాం పిల్లలు. అంటే దాతలు ఉంటే సహకారంగా ముందుకు రావాలి. ఎందుకంటే వీరి పరిస్థితి చూస్తుంటే ఒక గుడిసె ఉంది, ఆ గుడిసె కూడా కూలిపోయింది. గ్రామంలో ఉన్నటువంటి కుర్తివాడ గ్రామంలో ఒక కిరాయికి ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మేనత్త హైదరాబాద్లో పాసి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. సెలవులు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి రావాల్సిందే. ఎందుకంటే వీళ్ళని చూసుకోవాలంటే ఖచ్చితంగా మేనత్త బాధ్యత తీసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పోషణ భారం అవుతుంది. వీరికి ఉండేందుకు ఇల్లు లేదు, వీరికి ఆర్థికంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. పై చదువులు చదివించాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఉంటేనే వీళ్ళ చదువులు ముందుకు సాగుతాయని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వీరి పక్షాన మానవతావాదులు
ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి కోరుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.